సీన్ ఏంటంటే నువ్వు మేఘాని కాలేజీలో చంపడానికి ట్రై చేస్తావు. క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన మేఘాను కత్తితో 3 సార్లు దాడి చేస్తావు, కానీ మిస్ అయిపోతుంది. 4వసారి వేటు పడింది. అంతే, మేఘ రక్తపు మడుగులో పడింది. నువ్వు కనువుపుడుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పే డైలాగ్స్కి కన్నీళ్ళు రావాలి. నీ కనురెప్పల కదలికలు కూడా ప్రపంచానికి క్వశ్చన్ మార్క్లా ఉండాలి. ఓకేనా? రామ్ రెడీ? స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. చావు. నిన్ను పొందే అర్హత నాకు లేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండకూడదు. అందుకే నిన్ను చంపేశాను. అర్థమైందా? అర్థమైందా? చూడు చూడు, నా వైపు చూడు. నిన్ను చంపడానికి కారణం ఏంటనేగా, నిన్ను ప్రేమించానే, అది చాలే నిన్ను చంపడానికి. ఇంకా అక్కడే ఉండాలిరా, బయటికి రానివ్వరా. వస్తే చంపేస్తారా? ఎప్పుడు మారుతారా మీరు? మీరు అసలు మారరా? ఆడపిల్లగా పుట్టడమే శాపమా? చదువుకోవడానికి వస్తే నేరం, ప్రేమించకపోతే ఇలా ప్రేమ పేరుతో అమ్మాయిల్ని చంపే వాళ్ళని ఏం చేయాలంటారు? ప్రేమ కోసం ఒక అమ్మాయిని చంపేస్తే ప్రపంచం మొత్తం స్పందిస్తుంది. అది అబ్బాయి చనిపోతే ఎంతమంది స్పందిస్తారు? అయ్యో పాపం అంటారు. ఇదే ఆవేశం ఎంతమందికి వస్తుంది? అమ్మాయివేనా ప్రాణాలు, అబ్బాయి కావా? నిర్భయాలని చట్టాలు అమ్మాయిల భద్రత కోసం వస్తే అబ్బాయిలు కూడా ఏదో ఒక చట్టం రావాలి కదా. కానీ వీటన్నిటితో పాటు ప్రేమికులు ఏం చేయాలో ఏం చేయకూడదో మా సినిమా ద్వారా చూపిస్తున్నాం. మేము స్టూడెంట్సే, వాళ్ళు స్టూడెంట్సే. బట్ వాళ్ళు ఏం ఆలోచించారు, సినిమాని ఎలా మోల్డ్ చేశారనేది మాకు కావాలి. మేము తప్పకుండా సినిమా చూస్తాం. అమ్మాయిని చంపేయడం కరెక్ట్ కాదు, అబ్బాయి చచ్చిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక్క చదువుకున్న అమ్మాయిని కాలేజ్లో చంపేస్తే 1,00,000 మంది అమ్మాయిలు చదువుకోవడానికి భయపడతారు. కాలేజ్ని దేవాలయంగా భావించే స్టూడెంట్స్ కి ఈ సినిమా మంచి స్ఫూర్తినిస్తుంది అనుకుంటున్నాను. వీళ్ళు ఏం ఆలోచించుంటారో తెలియదు కానీ మంచి మెసేజ్ ఇచ్చుంటారు. దే ఆర్ మై ఫ్రెండ్స్, సో ఐ లైక్ టు వాచ్ ద మూవీ. స్టూడెంట్స్ సినిమా తీయడం అంటే గ్రేటే కదా. వీళ్ళు డెఫినెట్ గా చాలా మంచి సినిమానే తీసారు. నువ్వేమో ఆపుకోలేక చెప్పేశావు, నేనేమో దాచుకోలేక చస్తున్నాను. ఎన్నిసార్లు నీ వైపు చూశాను, ఒక్కసారైనా నా వైపు చూస్తావని ఆశపడ్డాను. ఆశపడ్డ ప్రతిసారి నిరాశే, ఏడుపొచ్చేది.